కేఎన్ఆర్ ఛానల్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావుకు చేదు అనుభవం ఎదురైంది. 10 లక్షల నష్టపరిహారం చేరని భూ ఆక్రమణల ఫలితంగానే బుడమేరు వరద ఉధృతి ఏర్పడిందని చెప్పారు. విశాఖపట్నం జిల్లా పెందుర్తిలోని ప్రగతిశీల మహిళా సంఘం ఐఎఫ్టియు సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తులతోటి నిరసన కార్యక్రమం. నర్సింగరావు వార్డు కార్పొరేటర్ గన్నం శ్రీను, ప్రముఖ డాక్టర్ హేమలత మేడం చేతుల మీదుగా పంపిణీ. ఇక డీటెయిల్స్ చూస్తే ఎన్టీఆర్ జిల్లా నందిగామ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావుకు చేదు అనుభవం ఎదురైంది. కంచుకచెర్ల ఓసీ క్లబ్లోని ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. కొత్తపేట తదితర గ్రామాలకు చెందిన వరద బాధితులు పునరావాస కేంద్రాల్లో ఉండగా వారిని పరామర్శించడానికి వచ్చిన మాజీ ఎమ్మెల్యేను మరియు వైసీపీ కార్యకర్తలపై విరుచుకుపడ్డ వరద బాధితులు తెలుగుదేశం నాయకులు గోబ్యాక్ మాజీ ఎమ్మెల్యే అంటూ నినాదాలు చేశారు. వరదల్లో చిక్కుకొని 2 రోజులు గడిచినా ఈ రోజు రాజకీయాల లబ్ధి కోసం పరామర్శించడానికి వచ్చారా అంటూ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావును వరద బాధితులు అడ్డుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పాత రాజరాజేశ్వరిపేటలో వరద సహాయక చర్యలో పాల్గొని మంచినీటి బాటిల్ అందజేసిన సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ మాట్లాడుతూ వరదను జాతీయ విపత్తుగా ప్రకటించాలని, మరణించిన కుటుంబాలకు 10 లక్షలు నష్టపరిహారం చేయాలని, భూ ఆక్రమణల ఫలితంగానే బుడమేరు వరద ఉధృతి ఏర్పడిందని చెప్పారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆక్రమణలపై దృష్టి సారించాలని అన్నారు. వరద సహాయక చర్యల్లో సిపిఐ శ్రేణులు పాల్గొనడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పరచూరి రాజేంద్రబాబు, డిహెచ్పిఎస్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి బుట్టి రాయప్ప, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు లంకా గోవిందరాజులు, సిపిఐ నాయకులు సంగుల పేరయ్య, జల్దీ చిన్న తదితరులు పాల్గొన్నారు.
కలకత్తాలో వైద్యురాలిపై అత్యాచారం చేసి హత్య చేసిన దోషులను కఠినంగా శిక్షించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలసత్వం వహిస్తున్నాయని రాష్ట్ర ఐఎఫ్టియు ఉపాధ్యక్షులు ఎం వెంకటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించాలని కోరుతూ విశాఖపట్నం జిల్లా పెందుర్తిలోని ప్రగతిశీల మహిళా సంఘం ఐఎఫ్టియు సంఘాల ఆధ్వర్యంలో ఈ కొవ్వొత్తుల నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వైద్యురాలపై హత్య జరిగి 26 రోజులు గడుస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు. ఇలాంటి సంఘటనల్లో పునరావృతం కాకుండా కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘం నాయకులు ఇందిరా, గీత, లక్ష్మి, ఐఎఫ్టియు నాయకులు వెంకట్రావు, తిరుపతిరావు, పలువురు మహిళా సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన జరిగినప్పటికీ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వంతో నియమించినటువంటి సిబిఐ కానీ దీని మీద ఏ రకమైనటువంటి దోషుల్ని తేల్చలేకపోయి మొత్తం సాక్ష్యం అంతా మాఫీ చేసి మరి ఇలాంటి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు స్వయంగా జోక్యం చేసుకొని ఈరోజు కేసును విచారిస్తూ ఉంది. అయితే సుప్రీంకోర్టు కూడా సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరిపే విధంగా నిర్ణయం చేయగలిగినప్పుడే వాస్తవాలు రాబడడానికి అవకాశం ఉంటుందని ప్రజా సంఘాలుగా భావిస్తున్నాం. అందుకని సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి విచారణ జరపాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఆ సుప్రీంకోర్టులో సిట్టింగ్ జడ్జితో పాటు ఎప్పుడైనా కూడా కమిటీలో ఏర్పాటు చేసి ఆ రకంగా ప్రతిగతుల దోషుల్ని తేల్చాలి. ఈ రకమైనటువంటి అత్యంత దారుణ అత్యాచారాలు పాల్పడుతున్నటువంటి మూలాలు కూడా మరి ఈ సందర్భంగా చర్చలు తీసుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. గతంలో మరి నిర్భయ ఘటన సందర్భంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరిగి ఆనాడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఆనాడున్నటువంటి వర్మ కమిషన్ ని ఏర్పాటు చేసి వర్మ కమిషన్ ద్వారా కొన్ని సిఫార్సుల్ని ఉనికిలోకి తీసుకొచ్చినప్పుడు కూడా చట్టంగా చేసినప్పుడు కూడా వాటిని అమలు చేయడం లేదు. కాబట్టి వర్మ కమిషన్ సిఫార్సులతో పాటు ఇంకా అనేక రకాలైనటువంటి ఈ కాలంలో జరిగినటువంటి అత్యాచారాన్ని హత్యలు కూడా పరిగణలో తీసుకొని వీటి మూలాలు మరింత రోజుగా పరిశీలించి పెద్ద ఎత్తున కఠిన చట్టాలని ముఖ్యంగా మహిళల పట్ల ఏర్పడుతున్నటువంటి భావాలని మొత్తంగా మార్చేట విధంగా ప్రాథమిక స్థాయి దశ నుంచే బాల్యం నుంచే మహిళల పట్ల ఏర్పడేటువంటి భావాల్ని మొత్తంగా మార్పు చేసే విధంగా వ్యవస్థితమైనటువంటి పరిస్థితిలో మార్పులు చేపట్టే విధంగా కేంద్ర మరి సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని చేయాల్సిన అవసరం ఉందని మేము భావిస్తున్నాం. అదేవిధంగా ఈ మొత్తం ఘటనలో ముఖ్యంగా అభయం జరిగినటువంటి ఈ ఘటనలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కానీ అక్కడ అధికార వ్యవస్థ కానీ అక్కడ రాజకీయ నాయకత్వం కానీ మొత్తం కొడబలుసుకొని ఆ అభయమే జరిగినటువంటి అత్యాచార ఘటనని మరి వెన్ను రానికుండా అడ్డుకున్నారు. కాబట్టి వాళ్ళందరి మీద కూడా మరి అక్కడ సాక్ష్యాన్ని మాఫీ చేసినటువంటి నేరం కింద అందరినీ కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ పరిధిలోకి అందరూ తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి మరి రాబోయే కాలంలో ఈ డిమాండ్ల మీద కనుక దేశంలో కనుక సరైన స్పందన రాకపోతే రాజ్యాంగ వ్యవస్థలు స్పందించకపోతే అనివార్యంగా పెద్ద ఎత్తున ప్రజాక్షేమాలు ముందుకు వస్తాయి. దానికి రాజ్యాంగ వ్యవస్థలే మరి బాధ్యత వహించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎన్నుకోబడినటువంటి అధికారులే అధికార ప్రభుత్వాలే బాధ్యత వహించాల్సి ఉంటుందని ప్రజా సంఘాలుగా మేము తెలియజేస్తున్నాం. పోరాడదాం అభయకి న్యాయం జరిగేంత వరకు, పోరాడదాం అభయ దోషులను శిక్షించేంత వరకు, అభయపై అత్యంత ఖరాబీయంగా అత్యాచారం చేసిన దోషులు శిక్షించేంత వరకు. పర్యావరణాన్ని పరిరక్షించడానికి ఈ వినాయక చవితికి ప్రతి ఒక్కరు కూడా మట్టి వినాయక ప్రతిమలను పూజించాలని గాజువాక బీజేపీ కన్వీనర్ కరణంరెడ్డి నరసింగరావు 76వ వార్డు కార్పొరేటర్ గంధం శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు 76వ వార్డు బాలచెరువు ఆర్చ్ వద్ద ఆంధ్రప్రదేశ్ వికలాంగుల నెట్వర్క్ అధ్యక్షులు జిలకర్ర రమణ ఆధ్వర్యంలోని 500 మట్టి వినాయక ప్రతిమలను గాజువాక బీజేపీ కన్వీనర్ కరణంరెడ్డి నరసింగరావు, వార్డు కార్పొరేటర్ గంధం శ్రీను, ప్రముఖ డాక్టర్ హేమలత మేడం చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముందుగా భక్తులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం పర్యావరణాన్ని రక్షించాలంటే ప్రతి ఒక్కరూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను విడిచి పవిత్రమైన వినాయక మట్టి విగ్రహాలను పూజించాలని అన్నారు. కాగితం, గుడ్డ, గోనె సంచులను మాత్రమే ఉపయోగించాలని అన్నారు. ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను ఉపయోగించడం వల్ల వాటిని వివిధ నదులు, సముద్రాలలోని నిమజ్జనం చేయటం వల్ల అటు పర్యావరణానికి ఇటు మత్స్య సంపదకు తీవ్ర అన్యాయం చేస్తున్నామన్నారు. ఇటువంటి మహత్కర కార్యక్రమాన్ని నిర్వహించిన జిల్లకర్ర రమణకి, జిల్లకర్ర భువనేశ్వరికి అభినందనలు తెలియజేస్తూ ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులు మీపై ఎల్లవేళలా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో దిలీప్, దుర్గా ప్రసాద్, సంతోష్, సూర్యనారాయణ మరియు ప్రజలు, మహిళలు
మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎన్నో కార్యక్రమం చేశాము. ఆ కార్యక్రమాన్ని అందరూ కూడా సహకరించి భక్తి సెంటర్ మాస్టర్ గారికి కూడా హృదయపూర్వక నమస్కారం చెప్పి సెలవు తీసుకుంటూ వచ్చినానికి అండి. మన గాజువాక 76వ వార్డు అధ్యక్షులు శ్రీ జిలకా రమణ గారి ఆధ్వర్యంలో మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు ముందుగా ఆయనకి అభినందనలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా 76వ వార్డు కార్పొరేటర్ గారు శ్రీ గమ్న శ్రీనివాసరావు గారు, ఇప్పుడే మన కార్పొరేటర్ గారు అదేవిధంగా డాక్టర్ గారు చెప్పారు, మనం పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. మట్టి గణపతినే పూజిద్దాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం అనే నినాదంతో గత 10 ఏళ్లుగా జిలకర రమణ గారు, భువనేశ్వరి గారు గాజువాక ప్రాంతంలో 5,000కు పైగా వినాయక విగ్రహాలు మట్టితో తయారు చేయించి ప్రత్యేకంగా చోడవరం దగ్గర ఒక చెరువులో ఉన్నటువంటి పవిత్రమైన మట్టితో ప్రత్యేకంగా తయారు చేయించి ఇక్కడ తీసుకొచ్చి భక్తులందరికీ ఉచితంగా పంపిణీ చేస్తున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు వారిద్దరికి. ఎందుకంటే మన హిందూ సనాతన ధర్మాన్ని కాపాడుతూ మరి మనం రాబోయే తరాలకి మన సంస్కృతి సాంప్రదాయాలను ముందుకు తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా ఇటువంటి పూజా విధానం అన్ని కూడా తెలియాలి పిల్లలు నేటి తరానికి. ఇప్పుడే మన పెద్దలు చెప్పినట్లుగా మనం ఏ పూజ చేసినా సరే వినాయక పూజ చేస్తూనే మొదలు పెడతాం. మనకి పండుగలలో కూడా మొదటి పండుగ వినాయక చవితి. ఈ నెల 7వ తేదీని మరి దేశవ్యాప్తంగా అత్యంత వైభవంగా నిర్వహించుకుంటాం. ఖైరతాబాద్ తర్వాత మన గాజువాకలను కూడా గత 10 ఏళ్లుగా భారీ గణనాథుకి విశేష పూజలు నిర్వహించడం ద్వారా మన ప్రాంతానికి కూడా మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్న కార్మిక సోదరులు ప్రజలందరూ కూడా లోక కళ్యాణార్థం చేసే ఈ యొక్క మొదటి పూజ వినాయక చవితి అందరూ చక్కగా జరుపుకోవాలని మరొకసారి అందరికీ మేము విజ్ఞప్తి ఏంటంటే మట్టి గణపతినే పూజిద్దాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం. ఈ విధంగా అందరూ ఫాలో అవ్వాలని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదైతే విఘ్నేశ్వర మట్టి ప్రమితులు ఉన్నాయో వితరణ చేస్తున్న పెద్దలు, వికలాంగుల సంక్షేమ అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో చేసిన కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మన జిలకర రమణ గారికి, ఈనాటి కార్యక్రమం ముఖ్య అతిథులు గాజువాక బీజేపీ సమన్వయకర్త కేఎన్ఆర్ గారికి, డాక్టర్ రేపు 7వ తారీఖున శ్రీ విఘ్నేశ్వరుడు పూజ ప్రతి ఇంట్లో కూడా మనం ఘనంగా జరుపుకుంటున్నాం. ఎందుకంటే ఆ మేడం గారు చెప్పినట్టుగా మనం ఏ పూజ చేసినా సరే ఫస్ట్ గా మనకు కొలిచేది విఘ్నేశ్వరుడు పూజతో స్టార్ట్ చేస్తాం. అంత మహిమున్న విఘ్నేశ్వరుడు ఈరోజు మనం మట్టి ప్రమిదలు ఎందుకు ఇస్తున్నామంటే ప్రతి ప్రాంతంలో కూడా ఈ కలర్స్ వేసేసి విఘ్నేశ్వరుడు బొమ్మలు కలర్స్ వేసేసి వాతావరణాన్ని నిర్వీర్యం చేసేసి కాలుష్యం చాలా ఇబ్బంది పరిస్తుంది. ఇటు స్టీల్ ప్లాంట్ కానీ, గంగవరం పోర్ట్ కానీ అనేక ఇండస్ట్రీల నుంచి విపరీతమైన కాలుష్యం వస్తుంది. దాంతో భాగంగా ఏదైతే ప్లాస్టర్ ప్యారిస్ ఉన్నాయో ప్లాస్టర్ ప్యారిస్ కానీ లేదనుకుంటే ఈ విగ్రహాలకి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా ఘనంగా చేయాలని ఆలోచన ఏం చేస్తారంటే కొంతమంది భక్తి ఎక్కువైపోయి వాళ్ళు మట్టి విగ్రహాలకి రంగులు వేసేసి అవి తీసుకెళ్ళిన తర్వాత 7 రోజులు నిమజ్జనం 9 రోజులతో పాటు ఈ పూజ అయిన తర్వాత నిమజ్జనం చేయడానికి తీసుకెళ్లి ఈ ఏదైతే పారే కాలువల్లోని లేదంటే తాగే రైవాడ కాలువ కానీ లేదనుకుంటే శ్రీశైలంలో కానీ చెరువులో కానీ సముద్రంలో కానీ తీసుకుని పడిస్తున్నారు, అనపడం జరుగుతుంది. తద్వారా ఏడవుతుందంటే సముద్రంలోనే ఏదైతే ఈ కలర్ సంబంధించిన విగ్రహాలు ఉన్నాయో సముద్రంలో వేయడం వల్ల సముద్రంలో ఉన్న చేపలు చనిపోయే పరిస్థితుంది. అదేవిధంగా చెరువులు వేస్తున్నారు, చెరువుల్లో కూడా చేపలు ఉంటాయి, అక్కడ కూడా చనిపోయే పరిస్థితుంది. మనం తాగే వాటర్ ఏదైతే రైవాడ కాలువ కానీ కొన్ని కెనాల్లో తీసుకెళ్లి ఈ కలర్ తో చేసిన విగ్రహాలు ఏదైతే తీసుకెళ్లి ఆ కెనాల్ వేయడం వల్ల ఆ వాటర్ అంతా కదా కలుషితం అయిపోయి అదే వాటర్ మనం తాగుతున్నాం. మనకు తెలియకుండా అనేకమైన జబ్బులు వచ్చే పరిస్థితుంది. ఇటు క్యాన్సర్ కానీ, గుండె వ్యాధి కానీ, ఊపిరితిత్తుల వ్యాధి కానీ లేదా అనేకమైన వ్యాధులు ఈ వాటర్ తాగడం వల్ల కానీ ఈ కాలుష్యం పేర్చడం వల్ల వచ్చే పరిస్థితి మనకి ఎక్కువగా ఉంది. కాబట్టి రమణ గారు మంచి నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే మట్టి ప్రమితులు ఉన్నాయో కలర్స్ వేయకుండా ప్రతి ఒక్కరికి మనం ఫ్రీగా ఇవ్వాలి, తద్వారా వాళ్ళు ఆ విఘ్నేశ్వరుడు పూజ చేసుకున్న ఆలోచనతో ఓ మంచి నిర్ణయం తీసుకున్నారు రమణ గారు. అదే భాగంగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ప్రాంతంలో కూడా ఈ మట్టి ప్రమితులు పూజ చేసి ఆ భగవంతుడి ద్వారా ఆశీస్సులు తీసుకోవాలని చెప్పేసి నేను అందరినీ కోరుతున్నాను. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా మట్టి ప్రమితులతో పూజ చేయండి. మన కలర్ బొమ్మలతో పూజ చేసుకోవడం వల్ల మనకు వచ్చే లాభమే కాదు,
గొప్ప పండితుడు, తత్వవేత్త మరియు భారతదేశ 2వ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం ఎంతో ఆనందదాయకం అని గాజువాక బీజేపీ కన్వీనర్ కరణంరెడ్డి నరసింగారావు స్కూల్ కరెస్పాండెంట్ వివిఎల్ శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు గాజువాక కణితి రోడ్లో ఉన్నటువంటి విజ్ఞాన భారతి హై స్కూల్లోని స్కూల్ ప్రిన్సిపల్ జయశ్రీ కృష్ణ ఆధ్వర్యంలోని టీచర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా ప్రముఖుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయులు అంకిత భావంతో, మార్గదర్శకత్వంతో జ్ఞానం మరియు ప్రోత్సాహం విద్యార్థుల ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ప్రతిరోజు విద్య మరియు వ్యక్తిగత అభివృద్ధికి వారు అమూల్యమైన సహకారాన్ని అందిస్తున్నారని, అటువంటి గురువులను గౌరవించవలసినటువంటి బాధ్యత మనందరిపై ఎంతైనా ఉందని అన్నారు. విద్యార్థులు ఎంత స్థాయికి వెళ్లినా విద్య నేర్పిన గురువును, విద్యను అభ్యసించిన పాఠశాలను మరవకూడదని అన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణ ఒక సాధారణ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచారన్నారు. అటువంటి వ్యక్తి మన దేశానికి రాష్ట్రపతిగా చేయటం మన అదృష్టమని అన్నారు. ఈ కార్యక్రమంలో దిలీప్, యువ శ్రీ మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఏదైతే అందరూ ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు శుభాకాంక్షలు. మనకి తెలిసిన ఒక కొటేషన్ ఉంది, ఒకటి అందరికీ తెలిసిందే. అది ఏ పూర్ టీచర్ టెల్స్ an average teacher reads. A poor teacher tells, an average teacher reads. A good teacher explains, and a great teacher inspires. టీచర్ నాలుగు రకాలుగా వర్ణించినట్లయితే, మామూలుగా ఉండేవాళ్ళు 10 మంది ఉంటారు, వాళ్ళు ఓన్లీ పాఠాలు చదువుతారు, వాళ్ళ పూర్ టీచర్, బ్యాడ్ టీచర్స్ అంటారు. వాళ్ళు పాఠాలు చదువుతారు అంతే. వాళ్ళు కొంతమంది దాని గురించి అవి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాళ్ళు ఉత్తములు. వాళ్ళు అంతకంటే ఉత్తములు ఎవరంటే, ఎవరైతే గ్రేట్ టీచర్ ఇన్స్పైర్స్, ఎవరైతే ఇన్స్పైర్ చేస్తారో వాళ్ళు గొప్ప ఉపాధ్యాయులుగా చరిత్రలో ఉండిపోతారు. ఆ పిల్లలకి మార్గదర్శకులుగా మనందరికీ ఉండిపోతారు. మన స్వామి వివేకానంద ఒకటి చెప్తారు మనకి, మన అందరికీ ఎలా ఉంటుందంటే, అందరికి కూడా గొప్ప వాళ్ళు కావాలనుకుంటుంది. అందరికీ కూడా ఎవరు ఏ రంగంలో పనిచేస్తున్నప్పటికీ కూడా గొప్పగా ఉండాలి మేము అని అనిపిస్తుంది. అది సహజమైన విషయం. అది కూడా కానీ మనం ఉన్న రంగం కాకుండా పక్క రంగం అయితే బాగుంటుంది అనిపించి మళ్ళీ అలా అనిపిస్తుంది కూడా. అది కూడా మన మానవ బలహీనత. అది కూడా ఉదాహరణకి ఒక 10th క్లాస్ పరీక్షలు రాసే కురవాడు ఉన్నాడు అనుకోండి. వాడు ఏమనుకుంటాడంటే, ఈ 10th క్లాస్ పరీక్షలు సరే, రేపు పొద్దున 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ లో నేను 90% తెచ్చుకుంటాను అనుకుంటాడు. అతను ప్రస్తుతం ఉన్నది 10th లోను, కానీ 10th గురించి ఆలోచించకుండా ఇంటర్మీడియట్ గురించి ఆలోచిస్తాడు అనమాట. అలాగే కొంతమంది ఉంటారు, ఉద్యోగం చేస్తుంటారు. వాళ్ళతో సమానంగా డిగ్రీ చదివి మున్సిపాలిటీలో క్లబ్ గా ఉద్యోగం చేస్తుంటారు. వాళ్ళతో పాటు సమానంగా చదివిన వాళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటారు. వాళ్ళు ఐఏఎస్ లో ర్యాంక్ లో ఉంటారు అనమాట. వీళ్ళకి ఈ ఉద్యోగం మీద నిరాసక్తి ఉంటుంది. అయ్యో నేనైతే కలెక్టర్ అయితేనా, నేనైతే ఇలా చేసేవాడిని, నేను అలా అనుకుంటూ ఉంటాను అన్నమాట. ఇది వివేకానంద చెప్తారు స్వామి మనకి. మనం అది కాదు, మనం ఏ వృత్తిలో ఉన్నప్పటికీ, మనం ఏ పని చేస్తున్నప్పటికీ దాని మీద శ్రద్ధ పెట్టినట్టయితే కనుక దాంట్లోనే అత్యున్నతమైన మన స్థానానికి వెళ్ళచ్చు. ఉదాహరణ మన సర్వేపల్లి రాధాకృష్ణ గారే, ఆయన చెప్పేది ఒక టీచర్ ఉద్యోగం, ప్రొఫెసర్ మాత్రమే ఆయన. కానీ ప్రపంచం మొత్తం పాదాక్రాంతం అయింది, భారతదేశం అంతా ఆయన పాదాక్రాంతం అయ్యి ఆయన ఉపన్యాసాలు వింటూ, ఆయన ఉపన్యాసాలకు తన్మయిపోయి మైమర్చిపోయి రాజకీయ నాయకులు అందరూ కూడా ఆయన కాళ్ళ దగ్గరికి వచ్చి మీరు మా ప్రెసిడెంట్ గా ఉండాలని చెప్పేసి అనడం జరిగింది. ఉపాధ్యాయులందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ టీచర్స్ డే. మన భారతదేశంలో ఉన్న ఉపాధ్యాయులందరూ కూడా ఈరోజు మన భారతదేశం భవిష్యత్తు కోసం విద్యార్థులకు మంచి చదువులు చెప్తూ దేశాభివృద్ధికి కృషి చేస్తున్నందుకు వారందరికీ, గురువులందరికీ కూడా పాదాభివందనాలు. ఇప్పుడే మన కరెస్పాండెంట్ గారు శ్రీనివాసరావు గారు, అదేవిధంగా మన ప్రిన్సిపల్ గారు కృష్ణ గారు, బొత్స దిలీప్ గారు, రమాదేవి సార్ మాట్లాడుతూ టీచర్స్ కి చెప్పారు, మన ఇంట్లో 2 పిల్లలు చూసుకోవడమే చాలా కష్టం, అలాంటిది
క్లాస్ లో 30 నుంచి 60 మంది వరకు స్టూడెంట్స్ ఉంటారు. వారందరిపై కూడా దృష్టి పెట్టి అందరినీ సమానంగా చూస్తూ వారందరినీ కూడా తీర్చిదిద్దే క్రమంలో మీరు ఎక్కువ టైం పిల్లలతోనే కేటాయించినందుకు మరొకసారి టీచర్స్ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి భారతరత్న, భారతదేశ మొదటి ఉపరాష్ట్రపతి, అదేవిధంగా రాష్ట్రపతిగా కూడా చేశారు సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా ఈ రోజు 5వ తేదీని టీచర్స్ డేగా మన భారత ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. పిల్లలు ఈ రోజు మీకు సెలవా కాదు కదా, సెలవు కాకపోయినా ఉత్సవాలు చేసుకుంటున్నాం. ఎందుకంటే మన గురువులందరినీ కూడా గౌరవించుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. మీరు పెద్దవాళ్ళు ప్రయోజకులు అయిన తర్వాత కూడా మనకి విద్యాబుద్ధులు నేర్పించినటువంటి టీచర్స్ ని మనం మర్చిపోకూడదు. మనకి ఏ స్కూల్ అయితే చదువుకున్నామో ఆ స్కూల్ కి, ఎందుకంటే మీరు ఇప్పుడు నేటి బాలలే రేపటి పౌరులు, మీరంతా చిన్నపిల్లలుగా ఉన్నారు, బాగా చదువుకోవాలి. మీలో ఒక ఇంజనీర్ ఉండొచ్చు, ఒక డాక్టర్ ఉండొచ్చు, అలా విధంగా ఒక అడ్వకేట్ ఉండొచ్చు, ఒక రాజకీయ నాయకుడు కావచ్చు, మీరు కూడా ఉపాధ్యాయులు కావచ్చు, సైంటిస్టులు కావచ్చు, విదేశాలకు వెళ్ళొచ్చు. అంత టాలెంట్ మీలో ఉంటుంది. మీరు ఖచ్చితంగా మీరు ఏం అవ్వాలనుకుంటున్నారే ఇప్పుడే డిసైడ్ అయ్యి ఆ దిశగా బాగా చదువుకోవాలి. స్కూల్తో పాటు ఇంటికెళ్ళి కూడా టీచర్స్ హోంవర్క్ ఇస్తుంటారు. మీరు టీవీలు ఇప్పుడు చూస్తున్న పిల్లలందరూ కూడా, చిన్నపిల్లలు కూడా ఈ టచ్ ఫోన్ వచ్చిన తర్వాత ఫోన్లకు అతుకుపోతున్నారు, లేదా టీవీలకి అతుకుపోయి టీవీలు చూస్తున్నారు. కానీ మీరు బాగా చదువుకోవాలి. మీరు బాగా చదువుకొని మీకు చదువు చెప్పినటువంటి గురువులకి, తల్లిదండ్రులకి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలి. మీరు ఏం అవ్వాలనుకుంటున్నారో అవుతూ మన భారతదేశ అభివృద్ధికి మీ వంతు కృషి చేయాలని కోరుకుంటూ, మరి ప్రతి సంవత్సరం కూడా మన స్కూల్లో టీచర్స్ డే కార్యక్రమం గత ఏడాది అయితే ఎంపీ గారు వచ్చారనుకుంటాను, జీవీఎల్ నరసింహరావు సార్ కూడా గత ఏడాది రావడం జరిగింది. అప్పుడు డాక్టర్ శేష్ ప్రసాద్ గారు, శంకరరావు గారు మీ అంతా రావడం జరిగింది. మరి ఈ రోజు ఈ కార్యక్రమానికి గురువులందరినీ కూడా సత్కరించుకునే కార్యక్రమంలో నేను కూడా భాగస్వామిని అవుతానని మా స్నేహితులు బొత్స దిలీప్ గారు, ఆయన కూడా సహాయ సహకారాలు అందించినందుకు మీకు ధన్యవాదాలండి. విద్యార్థులు భవిష్యత్తుకు ఇటువంటి జాబ్ మేళాలు ఎంతో అవసరమని గాజువాక బీజేపీ కన్వీనర్ కరణంరెడ్డి నరసింగరావు అన్నారు. ఈ మేరకు గాజువాకలో మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ మరియు నోవెల్ ఇన్ఫోటెక్ ఆధ్వర్యంలోని నిరుద్యోగ యువతకు మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ జాబ్ మేళాలో సుమారుగా 10 కంపెనీలు పాల్గొన్నాయని, 500 మంది నిరుద్యోగ యువకులు పాల్గొన్నారని, వారు ప్రతిభను కనబరిచేలా ఎంపిక జరుగుతుందని, ఎంపిక అయిన వారికి నియామక పత్రాలు అందిస్తున్నారని, అలాగే ఎంపిక కాలేని వారు నిరాశ పడకుండా ప్రయత్నం చేయాలన్నారు. గాజువాక అనేది పారిశ్రామిక ప్రాంతమని, ఇక్కడ నిరుద్యోగ యువత ఎక్కువగా ఉన్నందున ఇటువంటి జాబ్ మేళాలు నిర్వహించాల్సిన బాధ్యత ఎంతైనా ఉందన్నారు. ఈరోజు జాబ్ మేళా నిర్వహిస్తున్నటువంటి అవినాష్, సంతోష్, రాజు, అప్పారావుకి నా హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుకుంటున్నాను అన్నారు. ఈ కార్యక్రమంలో బాటా శ్రీను, యువశ్రీ, దిలీప్, నాయుడు, స్వామి తదితరులు పాల్గొన్నారు. పాత గాజువాక నోవెల్ ఇన్ఫోటెక్ అండ్ మ్యాజిక్ ఇండియా ఫౌండేషన్ లో తరపు నుంచి ఏంటంటే నిరుద్యోగ యువతకు అందరికీ కూడా ఉద్యోగం కల్పించాలన్నటువంటి ఒక భరోసా ద్వారా ఈరోజు ఇక్కడ జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే ఒక 10 కంపెనీలు కూడా మనం ఇక్కడ తీసుకొని రావడం జరిగింది. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు యువత చదువుకుంటున్నారు తప్ప ఎక్కడా కూడా ఉద్యోగాలు అంటూ ఏమి లేవు. కానీ మా ఫ్రెండ్ అయినటువంటి ఈ నోవెల్ ఇన్ఫోటెక్ అధినేత అవినాష్ ప్రధాన్ గారు ఒక మంచి యువతకు అందరికీ ఒక ఉద్యోగం కల్పించాలన్నటువంటి ఒక భరోసా ద్వారా ఈరోజు ఇక్కడికి నోవెల్ ఇన్ఫోటెక్ ద్వారా ఒక 10 కంపెనీలను తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగం కల్పించాలన్నటువంటి ఆలోచన ద్వారా వచ్చారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మా కేఎన్ఆర్ సార్ గారు, అట్లాగే కొంతమంది పెద్దలందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగం ఎలా అయినా కల్పించాలన్నటువంటి భరోసా ద్వారా ఈరోజు మా ఫ్రెండ్ అయినటువంటి అవినాష్ గారు ఇక్కడ ఉద్యోగం ఎలాగైనా ఇవ్వాలన్నటువంటి ఆలోచన ద్వారా ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క నిరుద్యోగ యువత కూడా ఉద్యోగం రావాలన్నటువంటి ఆశతో వచ్చారు. వాళ్ళందరికీ కూడా పూర్తి బాధ్యతగా నోవెల్ ఇన్ఫోటెక్ తీసుకొని వాళ్ళందరికీ ఉద్యోగం కల్పించే బాధ్యత తీసుకున్నందుకు మేమందరం కూడా గర్విస్తున్నాం.
మన గాజువాకలో నోవాస్ ఇన్ఫోటెక్, అదేవిధంగా మ్యాజిక్ బస్ ఆధ్వర్యంలో యువత యువకులకు, ఎవరైతే నిరుద్యోగ యువత యువకులు ఉన్నారో వారందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే సదుద్దేశంతో సుమారు 500 మంది నిరుద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళు ప్రతిభ కనబర్చే విధంగా వాళ్ళ టెస్ట్ జరుగుతున్నాయి. పాస్ అయిన వాళ్ళందరికీ కూడా సుమారు 10 కంపెనీల్లో వాళ్ళకి ఉద్యోగ నియామక పత్రాలు కూడా ఇక్కడే అందజేయడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు ముందుగా అవినాష్ గారికి, సంతోష్ గారికి, మ్యాజిక్ బస్ రాజు గారికి, పేర్ల అప్పారావు గారికి, వీరందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే మన గాజువాక ప్రాంతంలో ఇది పారిశ్రామిక ప్రాంతం. ఇక్కడ చాలా మంది వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. వారందరికీ కూడా మరి అవినాష్ గారు ఇక్కడ ట్రైనింగ్ ఇస్తున్నారు. దాంతో పాటు జాబ్ మేళా కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తున్నందుకు మరి నోవల్ ఇన్ఫోటెక్ అవినాష్ గారికి, సంతోష్ గారికి, రాజు గారికి ధన్యవాదాలు. ఈ టెస్ట్లకు వచ్చిన ఎవరైతే ఫెయిల్ అయ్యారో ఎవరు కూడా నిరాశ చెందవద్దు. బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఖచ్చితంగా ఇక్కడ అవకాశం దొరకకపోతే మరొకసారి మళ్ళీ వచ్చి మీ టాలెంట్ నిరూపించుకోవచ్చు. మీరు జాబ్ సాధించాలనే ఉద్దేశంతో ఎంతో ఉత్సాహంగా మరి గంటల తరబడి ఇక్కడ వెయిటింగ్ లో ఉండి వాళ్ళ అడిగినటువంటి టెస్టులన్నిటికీ కూడా సమాధానాలు కరెక్ట్ గా ఇస్తూ పాస్ అయిన వాళ్ళందరికీ కూడా మరి ఉద్యోగం సాధించిన యువత యువకులందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు. మీరు రాబోయే రోజుల్లో మరి ఎందుకంటే ఇప్పుడు జాబ్ సంపాదించారు, ఫ్యూచర్ లో ఇంకా ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీ యొక్క టాలెంట్ ని మీరు మీ జాబ్ చేసేటప్పుడు చూపించాలి. వృత్తే దైవం అంటారు. వృత్తిని మించిన దైవం లేదు. మనం సక్సెస్ అవ్వాలంటే, మనం జాబ్ లో సక్సెస్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా వృత్తే దైవంగా పాటిస్తూ మరి సమయపాలన కూడా పాటించాలి. టైంకి డ్యూటీకి వెళ్ళాలి. ఆ విధంగా మీరు కష్టపడి జాబ్లను కూడా సంపాదించినందుకు మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం చినబోగిలి మండలం పరిషత్ ప్రాథమిక పాఠశాలలో గురువారం నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఉపాధ్యాయునిగా గురువులకు విశిష్ట గుర్తింపునిచ్చినటువంటి మహనీయుడు సర్వేపల్లి రాధాకృష్ణ అని కొనియాడారు. సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినోత్సవాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నామని వెల్లడించారు. పిల్లల మధ్య ఉపాధ్యాయుల దినోత్సవంలో పాలుపంచుకోవడం ఆనందదాయకంగా ఉందన్నారు. సమాజానికి గురువు మార్గదర్శకులని ఆ స్థానం ఎప్పటికీ పదిలంగా నిలుస్తుందన్నారు. ప్రస్తుతం సాంకేతికత విప్లవ యుగంలో ఉపాధ్యాయుని వృత్తి ఎంతో విలువైనదని, అంకిత భావంతో భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతామని తెలిపారు. సెప్టెంబర్ 5వ తారీఖు అంటే ఆయన సెప్టెంబర్ 5వ తారీఖున పుట్టారు. ఆయన యొక్క జీవితం పాఠ్యాంశాలని జీవిత చరిత్రని మనం పాఠ్యాంశాలుగా తీసుకుంటాం. ఆయన పాఠ్యాంశాలు చాలా పుస్తకాల్లో ఉన్నాయి. ఆయనే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. రూప్ అంటే చీకటిని తొలగించడం, అంటే చీకటి అనే ఒక అజ్ఞానాన్ని తొలగించేవాడే విజ్ఞానవంతుడు. విజ్ఞాని అంటే ఒక గురువు. విద్య అనేది చాలా అవసరము, దానికి ఒక గురువు అవసరము. గురువు యొక్క మాటలని మనం స్వీకరించి వాళ్ళు ఏం చెప్పినా గానీ దాన్ని అనుసరించి పాటించడం అనేది విద్యార్థి యొక్క ప్రాథమిక లక్షణము. కులమత భేదాలు అనేవి ఉండకూడదు. ఎలాంటి భేదభావాలు లేకుండా అందరూ అన్నదమ్ముల వలె జీవించాలి. అదే మన జీవిత లక్ష్యం కావాలి.
గణేష్ మండపాలకు ఆన్లైన్లో అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని సబ్బవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ పిన్నెంటి రమణ స్పష్టం చేశారు. అనకాపల్లి జిల్లా సబ్బవరం పోలీస్ స్టేషన్లో గురువారం పాత్రికేయులతో మాట్లాడుతూ ఇప్పటి వరకు 16 మండపాలకు అనుమతులు ఇచ్చినట్లుగా తెలిపారు. వచ్చినటువంటి దరఖాస్తులన్నీ కూడా అనకాపల్లి డీఎస్పీ పరిశీలించి వాటికి అనుమతులను మంజూరు చేస్తారని అన్నారు. నియమ నిబంధనలు పాటించకపోతే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. డిఎస్పీ ఆఫీస్కి పంపించడం జరుగుతుంది. మీకు మైక్ పర్మిషన్లు అన్నీ కూడా డిఎస్పీ గారి నుంచి పర్మిషన్ తీసుకోవాలి. సో తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి మీరు ఇన్ టైం ఎవరైనా పక్క వారికి డిస్టర్బెన్స్ లేకుండా ప్రతి ఒక్కరు కూడా పండుగ ఆనందంగా జరుపుకునేటట్టు పక్కవారి ఇబ్బంది లేకుండా అందరూ కోఆర్డినేట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. లౌడ్ స్పీకర్లు కూడా ఒక లిమిట్ ఉండాలి. ఆ లిమిట్ పెద్ద సౌండ్ స్పీకర్లు తీసుకొచ్చి అందరికీ నాయిస్ పొల్యూషన్ అనేది క్రియేట్ అవ్వకుండా చూసుకోవాలని కోరుతున్నాను. అదే రకంగా మీరు ఎన్ని రోజులు గణేష్ ఉంచుకుంటారు, ఎన్ని రోజులు ఆ మండపాన్ని మీరు గణేష్ విగ్రహాన్ని ఎన్ని రోజులు ఉంచుకుంటారు, ఏ రోజు విమర్శనం చేస్తారు, అంటే ఏ రోజు నిమజ్జనం చేస్తారు, ఎక్కడ నిమజ్జనం చేస్తారు అనేది కూడా పోలీసులు మాకు తెలియపరచాల్సిందిగా కోరుతున్నాను. సబ్బవరం మండలంలో వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా చిన్న బొమ్మ అయినా కూడా పెద్ద బొమ్మ అయినా ప్రతి ఒక్కరు కూడా పోలీసుల అనుమతి తప్పనిసరి. ఆన్లైన్లో పోర్టల్ అవైలబుల్గా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ గణేష్ మండపాలకి తప్పనిసరిగా పర్మిషన్ అయితే తీసుకోవాలి. అలాగే ఎలక్ట్రికల్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఎలక్ట్రికల్ ప్రమాదాలు జరగకుండా అన్ని రకాలైనటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి. అదే రకంగా రాత్రిపూట గణేష్ మండపం దగ్గర ఖచ్చితంగా నిర్వాహకులు ఎవరో ఒకరు ఖచ్చితంగా నైట్ పడుకునేటట్టు చూసుకోవాలి. అలాగే ఫైర్ ఇన్సిడెంట్స్ జరగకుండా కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కడ కూడా ఒకే దీని మీద క్లాషెస్ రాకుండా, అంటే గ్రూపు తగాదాలు రాకుండా గ్రామ కమిటీలు ఏర్పాటు చేసుకొని ఒక సాంప్రదాయబద్ధంగా లౌడ్ స్పీకర్లు కూడా మార్నింగ్ నుంచి రాత్రి 10 వరకు మాత్రం వాడాలి. అదే రకంగా ఎక్కడైనా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లయితే అబ్సీన్ నృత్యాలు కానీ అబ్సీన్ విషయాలు కానీ లేకుండా చూసుకోవాలి. చాలామంది ఈ టైంలో అబ్సీన్ డాన్సెస్ వేయడానికి చేస్తుంటారు. అటువంటివి చేసినట్లయితే ఖచ్చితంగా పట్టుకోవడం జరుగుతుంది. తర్వాత మీ ప్రోగ్రాం కూడా మీరు కండక్ట్ చేసినటువంటి ప్రోగ్రాం కూడా డిస్టర్బ్లోకి వెళ్తుంది. కాబట్టి మీరందరూ కూడా సాంప్రదాయంగా పద్ధతిగా లీగల్గా చట్టబద్ధంగా మీ గ్రామాల్లో మీరు గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలని పోలీసు వారి తరఫున సబ్బవరం పోలీస్ స్టేషన్ తరఫున నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం కంచుకచెర్ల ఎస్ఐ భువనగిరి రాజు మాట్లాడుతూ కంచుకచెర్ల మండల ప్రజలకు ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. వినాయక చవితి సందర్భంగా గణపతి విగ్రహ ప్రతిష్ఠ చేసుకునే ప్రతి కమిటీ విండోస్ సిస్టమ్ ద్వారా అప్లై చేసుకోవాలి. అలాగే వాటికి కావాల్సినటువంటి పూర్తి వివరాలు కమిటీ వారు పొందుపరిచిన ఎడల పర్మిషన్ వస్తుందని అన్నారు. గణపతి విగ్రహం నిమజ్జనంలో 11 రోజుల లోపు మాత్రమే చేయాలని, నిమజ్జనం చేసే సమయంలో ఆధ్యాత్మికమైన పాటలు తప్ప సినిమా పాటలు, డీజే సౌండ్ సిస్టమ్ వాడరాదని అన్నారు. పర్మిషన్ లేకుండా విగ్రహ ప్రతిష్టలు చేసిన, విండోస్ సిస్టంలోని వాటికి వ్యతిరేకంగా ప్రవర్తించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అందరూ కూడా ఈ పండుగని ఆధ్యాత్మికంగా భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఆశిస్తున్నాను అన్నారు. సార్, రేపు జరగనున్న 7వ తారీఖు వినాయక చవితికి విగ్రహం ప్రతిష్ఠించాలంటే ఏమైనా నియమ నిబంధనలు ఉన్నాయా? ఉంటే అవి ఏంటి, ఎలా అనే విషయాన్ని తెలియజేస్తారా? ముందుగా మన కంచిచర్ల మండలం ప్రజలందరికీ అడ్వాన్స్గా వినాయక చవితి శుభాకాంక్షలు. విగ్రహ ప్రతిష్ఠ అనేది మనకి కమిషనర్ గారు చెప్పిన విధంగా, గవర్నమెంట్ చెప్పిన విధంగా సింగిల్ విండో సిస్టమ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సింగిల్ విండో సిస్టమ్ అంటే సార్, ఈ సింగిల్ విండో సిస్టంలో మీరు ఆన్లైన్లో అప్లై చేసుకున్నప్పుడు సింగిల్ విండో సిస్టమ్ ద్వారా పోలీస్, రెవెన్యూ, పంచాయతీ, ఫైర్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ అన్నీ ఉంటుంది. దాంట్లో మీరు విగ్రహం ప్రతిష్ఠించుకున్నప్పుడు కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేసుకున్నప్పుడు మీరు ఏవేవైతే సింగిల్ విండో సిస్టంలో చేయటం జరిగిందో వాటిని మీరు అన్ని కరెక్ట్ పద్ధతిలో మీరు ఫిలప్ చేసిన వల్ల మీకు విగ్రహాన్ని ప్రదర్శించుకోవడానికి అప్రూవల్ లెటర్ అనేది వస్తుంది. ఆ అప్రూవల్ లెటర్ వచ్చిన తర్వాత మీరు
చలన రూపంలో కట్టుకున్న తర్వాత మీకు ఒక క్యూఆర్ కోడ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ క్యూఆర్ కోడ్ ద్వారా మీ విగ్రహానికి మీ క్యూఆర్ కోడ్ అక్కడ మీరు దాన్ని పేస్ట్ చేయించుకోవాలి. పర్మిషన్ లేని విగ్రహ ప్రతిష్టలపై మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారు? పర్మిషన్ లేని విగ్రహ ప్రతిష్టలపై విగ్రహాలు పెట్టిన దాన్ని మనం పంచాయతీ దృష్టికి తీసుకువెళ్ళి దాన్ని ఆ రోజున ఆ కార్యక్రమం అన్ని తొలగించడానికి అవకాశాలు ఉంటాయి. జనాలు గుర్తుంచుకోండి, పర్మిషన్ అనేది కంపల్సరీ. ఏ విగ్రహం, చిన్న విగ్రహం పెట్టినా పెద్ద విగ్రహం పెట్టినా పర్మిషన్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే ఇది పండగ వాతావరణం కాబట్టి పండగ వాతావరణాన్ని కొంతమంది దుష్ప్రచారాలకి వాటికి తావుదీయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి పర్మిషన్ ఉన్న వల్ల మీకు పటిష్టమైన బందోబస్తు, పటిష్టమైన అన్ని కూడా మీకు ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈసారి విగ్రహ ప్రతిష్ఠ అనేది నిమజ్జనం అనేది కూడా 11 రోజులే కుదించడం జరిగింది. 11వ రోజు దాటిన తర్వాత ఎటువంటి నిమజ్జనాలు అనేది చేయకూడదు. మీరు ఎప్పుడైతే మీరు ఈ పర్మిషన్ పెట్టుకునేటప్పుడు మీరు ఏ రోజు నిమజ్జనం చేస్తున్నారో అనే డేట్ కూడా పర్మిషన్ లెటర్లో పెట్టవలసి ఉంటుంది. ఇదంతా ఈ యొక్క షరతులు మీరు గమనించండి. అదేవిధంగా డీజేస్ కానీ టపాసులు కానీ పార్టీ పరంగా కానీ ఎటువంటి పాటలు కానీ బొమ్మలు కానీ పెట్టకూడదు. ఓన్లీ దైవభక్తితోనే ఉంటూ దేవుడి యొక్క విగ్రహాన్ని పెట్టుకొని పూజలు చేయాలని నేను చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క నియమాలు పాటించడం వల్ల చట్టం తీసుకుని చేయడానికి మీరు కూడా బాధ్యులవుతారు. ఇలాంటివి జరగకుండా ఉంటాయని నేను ఆశిస్తున్నాను. ఈ యొక్క సింగిల్ విండో సిస్టమ్ని మీరందరూ ఉపయోగించుకొని పర్మిషన్ తీసుకొని శుభ్రంగా పండగ చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావుకు చేదు అనుభవం ఎదురైంది. 10 లక్షల నష్టపరిహారం చేరని భూ ఆక్రమణల ఫలితంగానే బుడమేరు వరద ఉధృతి ఏర్పడిందని చెప్పారు. విశాఖపట్నం జిల్లా పెందుర్తిలోని ప్రగతిశీల మహిళా సంఘం IFTU సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తులతోటి నిరసన కార్యక్రమం. నర్సింగరావు వార్డు కార్పొరేటర్ గన్నం శ్రీను, ప్రముఖ డాక్టర్ హేమలత మేడం చేతుల మీదుగా పంపిణీ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి KNR ఛానల్.